నమస్తే అమ్మగారు. నమస్తే తల్లి. హుహు. ఐ థింక్ మేబీ కన్‌ఫ్యూజన్ ఉందేమో అమ్మగారు. అంటే ఇవాళ ఉందో లేదో అని జాయిన్ అయినట్లేదు అని అనుకుంటున్నాను ఎందుకని? మరి. ఎందుకని? అంటే సత్సంగ్స్ ఏమైనా ఉంటే చెప్తాము అని అన్నాము కదా! నేను గ్రూప్‌లో పెడుతున్నాను అమ్మగారు. అయ్యో పాపం! హ్మ్. పరిగెత్తుకుంటూ వస్తారా వీళ్ళు? అయ్యో! అంటే మనం ముందే ఈ ఈ ఇప్పుడు ఈ వీక్ ఉండదు అని చెప్తాం కదా తల్లి. అంతే. అంతే. ఆ! అంటే హ్మ్. మా అయ్యగారు లాస్ట్ వీకు ఆ! సేమ్ టైమ్ క్లాస్ ఉంది అని ఒక మెసేజ్ పెట్టారు. ఆ! 7:30కి. ఆ! 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 మేబీ అలా ఎక్స్‌పెక్ట్ చేసారేమో మరి. పెడుతున్నాను. ఆహా! గారు జూమ్ కాల్ హాస్ స్టార్టెడ్. ప్లీజ్ జాయిన్. ఒక్క 2 మినిట్స్ వెయిట్ చేద్దాం తల్లి. ఆ! ఆ! పెట్టాను అమ్మగారు. జూమ్ కాల్ స్టార్ట్ అయింది. జాయిన్ అవ్వండి అని పెట్టాను. అదే. యాహ్! ఒక్క హ్మ్. 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఆ! ఆ! ఇది క్లాసు ఉన్నట్లు హ్మ్. మీరు మళ్ళీ పెట్టలేదా? లేపోతే ఎట్లాగు? వాళ్ళు లేదని అనుకుంటున్నారేమోగా? అమ్మగారు ఒక్క క్వెషన్ అండి. ఇప్పుడు ఆహ్, పాప మెచ్యూర్ అయింది. సో, ఓకే. మీరు ఆశీర్వచనంలాగా ఏమైనా చేస్తారా అమ్మగారు? ఆహ్, ఆ! ఫిఫ్త్ డే అయ్యాక అలాగా మీరేమైనా అంటే అట్లాగే. పిల్ల అట్లాగే. పాపకి? యాహ్! ఎప్పుడయింది? లాస్ట్ వీకే అయిందండి. అదే. అవునా? సో, స్నానం స్నానం అయిందా? ఫిఫ్త్ డే అయిపోయింది అమ్మగారు. వెరీ గుడ్. వెరీ అయిపోయింది. గుడ్. యాహ్! రైట్ ఆ! ఏజ్‌లో అయిందా? ముందా వెనకయిందా? ఇంకొక 2 మంత్స్‌లో 12 అవుతది అమ్మగారు. ఆ! ఓహ్! వెరీ గుడ్. వెరీ గుడ్. ఆ! కరెక్ట్ ఏజేలే సో తల్లి. ఓకే. ఓకే. కరెక్ట్ ఏజ్. కరెక్ట్ ఏజ్. ఆ! డోంట్ వరీ. డోంట్ వరీ. సో, అమ్మగారు దానికి అంటే అయ్యగారితో ఏమన్నా మాట్లాడమంటారండి? ప్రాసెస్ మీరేమన్నా ఏది? దాని గురించి? ఇప్పుడు హ్మ్. ఓహ్! అంటే మామూలుగా ఆశీర్వచనమేగా ఇక్కడి నుంచేగా ఇచ్చేస్తాను. సరే. ఆ! ఆ! అదే. సరే మనం అమ్మగారు. ఆ! 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 క్లాస్ కాంగానే హ్మ్. పాపాయి కనిపిస్తా ఉంటే నాకు ఆ! అమ్మ చేసేద్దాం. ఏ సరే. తల్లి? సరే అమ్మగారు. ఆ! అట్లా. సరేనమ్మగారు. అమ్మ. జయ శ్రీ వెంకటేశ. జయ నమస్కారం శ్రీ అమ్మగారు. అన్న. నమస్తే నాన్న. నమస్తే. ఆహ్, నేను ఎక్కడి నుంచి టాంపా నుంచి ఇన్వర్‌నెస్ అని ఒక చిన్న విలేజ్‌కొచ్చా. ఓకే. ఆ! ఓకే. ఓకే. ఏంది అమెరికా ఇంత పెద్దదా అన్నట్టుంది. మొన్న 4 ఎంత డేస్ అక్కడే ఉన్నాం అమ్మగారు. ఒర్లాండో అని ఉన్నాము. మీకు దగ్గరలో ఉన్నాం గానీ, మీ దగ్గరికి రాలేకపోయాము. అవునా? ఆ! వాలీబాల్ టోర్నమెంట్‌కి వచ్చాము సాయికి. ఓహ్! సో, అక్కడ 4 డేస్ అక్కడ మమ్మల్ని బ్లాక్ చేసేసారు. అసలు మీ దగ్గర వేరే ప్లేస్ అనమాట. మీది టాంపా, మాది ఒర్లాండో. అవును గదా! అవును గదా! ఇక్కడికొస్తున్నాం అని చెప్పి మేము కంట్రోల్ చేసుకొని కొంచెం వెయిట్ చేసాం. వచ్చినా కలుద్దామని. కంట్రోల్ చేసుకో. చాలా అటెంప్ట్ చేసామండి కలుద్దామని. బట్ ఆ స్కెడ్యూల్ వర్కౌట్ అవ్వలేదు అమ్మగారు. అదే. కంట్రోల్ చేసుకున్నారు. ఆహా! తల్లి. అమ్మ. సో, వెళ్దాము. ఏదే మంత్రంకి వెళ్ళిపోదామమ్మా. కొంచెం హడావిడయింది. ఏమనుకోమాకండి. ఓంకారం స్టార్ట్ చేయలేదు. సంకీర్తన ఎక్కడున్నాం మనం? కందువ మీ నిత్య కళ్యాణము. థ కంప్లీట్ చేసుకున్నాక ప్రాక్టీస్ చేయాలింకా. అంతేగా? అంతే అమ్మగారు. ఆ! రైట్. పాడేద్దాం. ఒక్కసారి పాడేసేసి మంత్రం ఇంకొక హాఫ్ ఉంది. ఎక్స్‌ప్లనేషన్ చేసేసుకుంటే కంప్లీట్ చేసేసుకుందాం ఈరోజు. ఏమ్మా? హ్మ్. ఈ రికార్డింగ్ వాళ్ళు వినేసి తొందరగానే కంప్లీట్ చేస్తాను ఈరోజు. హ్మ్. ఆహ్, కందువమి నిత్య కళ్యాణమునకు అందములాయెను వదననివి అందములాయెను వదననివి అందములాయెను వదననివి. ఫస్ట్ చరణం తల్లి శిల్పమ్మ.
వలువల సేసలు కలికికి నీకును సొలవక చూచేటి చూపులివి. కలువల సేసలు కలికికి నీకును సొలవక చూచేటి చూపులివి. చిలుకుల మొల్లెల సేసలు మీలో చిలుకుల మొల్ల సేసలు మీలో నలుగడ ముసి ముసి నవ్వులివి. నలుగడ ముసి ముసి నవ్వులివి. నలుగడ ముసి ముసి నవ్వులివి. కందువ మీ నిత్య కళ్యాణమునకు అందములాయను అదననివి. అందములాయను అదననివి. అందములాయను అదననివి. గుడ్. సెకండ్ చరణం నాన్న సుధీర్ బాబు. కమ్. ఓకే. తామర సేసలు తలకొనె మీకును మోము మోమురయు ముద్దులివి. తామర సేసలు తలకొనె మీకును మోము మోమురయి ముద్దులివి. సేమంతి సేసలు చెలియకు నీకును సేమంతి సేసలు చెలియకు నీకును చేమిరిగోళ్ళ చెనకులివి. చేమిరిగోళ్ళ చెనకులివి. చేమిరిగోళ్ళ చెనకులివి. కందువ మీ నిత్య కళ్యాణమునకు అందములాయను అదననివి. అందములాయను అదననివి. అందములాయను అదననివి. భలే, వెరీ గుడ్ నాన్న. తల్లి పాడరా బంగారం. సంపంగ సీసలు సమరతి మీకును ముంపుల ఊర్పుల మూకలివి. సంపెంగ సీసలు సమరతి మీకును ముంపుల ఊర్పుల మూకలివి. ఇంపుల శ్రీ వెంకటేశ చలి కలసి ఇంపుల శ్రీ వెంకటేశ చలి కలసి సంపద తేలితి చనువులివి. సంపద తేలితి సనువులివి. సంపద తేలితి సనువులివి. కందువ మీ నిత్య కళ్యాణమునకు అందములాయను అదననివి. అందములాయను అదననివి. అందములాయను అదననివి. గుడ్ తల్లి. ఇప్పుడు నువ్వు తెలుగు చదువుకోలేదు అసలు? చదువుకున్నానమ్మా. ఎందుకని అంత కష్టపడుతున్నావు తెలుగుకి? అంటే ఒత్తులు పొల్లుల దగ్గర కొంచెం భయం వేస్తుందమ్మా. ఆహా! అంటే మామూలుగా అయితే రాయగలవుగా? అన్నీ వచ్చమ్మా. కాకపోతే ఎందుకని అలా? పలికే దగ్గర ఏదో కొంచెం భయం అనేది వస్తుందన్నమా. అంటే రెగ్యులర్‌గా ఇంగ్లీష్ మాట్లాడడం వలన అంటావా? అది ఒకటి ఉందమ్మా. ఇంకా తెలుగు అంటే ఇంక ఇంట్లో మామూలుగా మాట్లాడతాం కదా! ఈ చట్ట మీద. ఒత్తులు చాలా ఏళ్ళు అవుతుందమ్మా రాసి కూడా. కొంచెం ఫిజికల్‌గా కూడా కొంచెం నాకు ఛాలెంజ్ అనిపిస్తుంది అమ్మగారు. తను మాట్లాడేటప్పుడు కొన్ని ఆ! క్రిటికల్ వర్డ్స్ కొంచెం ఆ! ఇబ్బంది పడుద్ది. మాట్లాడేటప్పుడు కూడా. ఆహా! ఓహ్! మామూలుగా కూడా. ఆ! అవునా? అందువల్ల నాకలా అనిపిస్తదనమాట. నా అబ్జర్వేషన్ అయితే. అచ్చచ్చచ్చచ్చచ్చా! ఓకే. ఓకే. మామూలుగా ఓకే. కూడా స్టట్టరింగ్ కాదు గానీ ఆహ్, అది. కొంచెం టంగ్ ట్విస్ట్స్ రావు. రావు. ఓకే. 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 ఆ! అదే హ్మ్. కొంచెం భయమేస్తదమ్మా. అది యాంగ్జైటీ లాగా వచ్చేసి అయ్యయ్యయ్యో! కనబడుతది. మనం మనం ఈ క్లాస్ రన్ చేసేది అయన్నీ పోవడానికి. మళ్ళీ వద్దు. లేదమ్మా. ట్రై చేస్తున్నాను. చాలా ఏళ్ళవుతుంది ఒత్తులు అయన్నీ రాసి. సో, పలకడం ఆఫ్‌లైన్‌లో నా దగ్గర కొంచెం ట్రై చేస్తది కదా అమ్మగారు. చాలా బాగా వస్తుంది. ఆ! కొంచెం రిలాక్స్‌గా రైట్. ఉంటే వస్తుంది. కొంచెం అది. క్లాస్‌లోకొచ్చేసరికి నర్వస్ అవుతుంది. కరెక్ట్. 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 కొంచెం రిలాక్స్డ్‌గా ఉండాలావిడ. అంతే. ఆ! పర్లేదు. మీ వారి దగ్గర రిలాక్స్డ్‌గా ఉండమ్ములు. నా దగ్గర ఉండకపోయినా నష్టం లేదు. అది ట్రై చేస్తున్నా అమ్మ. ప్రాక్టీస్ చేస్తున్నాను. గుడ్ తల్లి. లేదు ఫ్యాంటాస్టిక్. నైస్. అమ్మ సౌజన్య లాస్ట్ చరణం పాడు తల్లి. మైక్ ఆన్ చేయమ్మా.
నమస్కారం అమ్మ. నమస్తే సంపెంగసేసలు సమరతి మీకును ముంపుల ఊర్పుల మూకలివి. సంపెంగసేసలు సమరతి మీకును ముంపుల ఊర్పుల మూకలివి. ఇంపుల శ్రీ వెంకటేశ చలిగలసి ఇంపుల శ్రీ వెంకటేశ చలిగలసి సంపద తేలితి చనువులివి. సంపద తేలితి చనువులివి. సంపద తేలితి చనువులివి. కందువ మీ నిత్య కళ్యాణమునకు అందములాయను అదననివి. అందములాయను అదననివి. అందములాయను అదననివి. వెరీ గుడ్ తల్లి, వెరీ గుడ్. సో ఈ ఈ సంకీర్తన పర్వాలేదు, ఒక మాదిరిగా ప్రాక్టీస్ చేసుకోవడానికి బాగానే ఉందిగా తల్లి. రైట్, నెక్స్ట్ మనం ఆ ప్రణోదేవి సరస్వతికి ఇంకా కంప్లీట్ చేసేస్తాం. మనం ఎక్కడ వరకు చెప్పుకున్నామంటే ఇక్కడ చెప్పామంటే వి అసిమిలేట్ అనుకున్నాం కదా, అసిమిలేట్ ద నాలెడ్జ్ ఆఫ్ ఫుడ్ ఇంప్రూవ్స్. ఎక్కడ ఏదైనా లైన్ చెప్పండి నాకు, నా తల్లి, అప్పుడు నాకు లింక్ మీకు ఇవ్వడానికి అవుతుంది, లేకపోతే అవ్వదు. ఎక్కడ చెప్పుకున్నాం? మిస్ అవుతాను. 3 scales. Hymn has 3 lines and 8 syllables. Speaking beyond 7 planes. Krishna said in Chandas, I'm ఓ Gayatri. రైట్, అక్కడ వరకు వచ్చేసాం. రైట్, అదే నాకు కూడా అదే జ్ఞాపకం, అక్కడ ఆ పేజ్లోనే నేను కూడా. ఎస్, ఇప్పుడు ఈ మంత్రం, ఈ 18 మంత్రాల్లో ఈ ప్రణోదేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనాం అవిత్రియవతు కదా, ఈ మంత్రము మొత్తం సూక్తానికి ఒక కీలకమైన మంత్రం, ఒక ఇంపార్టెంట్ మంత్రం. ఎందుకని అనంటే గాయత్రి మంత్రానికి ఉన్న ఛందస్సే ఈ మంత్రానికి కూడా వస్తుంది. ఏ మంత్రం అయితే గాయత్రి ఛందస్సులో నడుస్తుందో అలాంటి ఛందస్సే ఈ మంత్రంలో కూడా నడుస్తుంది. ఎందుకంటే దేర్ ఆర్ వెరైటీస్ ఆఫ్ ఫార్ములాస్ ఇన్ ది ఋగ్వేద, of which Gayatri is considered the king of the Chandas. Chandas అంటే మీటర్. ఏదైనా సరే ఒక మంత్రము ఒక సర్టన్ మీటర్లో నడుస్తూ ఉంటుంది. ఆ మీటర్లో నడిస్తే దాని యొక్క సిమెట్రీ వల్ల ఆ సౌండ్ తాలూకు ఒక ఫార్ములా మన దేహం మీద పనిచేస్తుంది. అలా పని చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకు తెలియకుండానే మన సటిల్ బాడీకి ఒక అలైన్మెంట్ వస్తుంది. సో అందుకని ఈ మంత్రము ఎలా ఉంది, ద హిమ్ హ్యాస్ 3 lines, అంతే కదా, 8 syllables ఫర్ ఈచ్ లైన్. అందుకని కృష్ణుడు ఏమన్నాడు, ఇది గాయత్రి. ఏ గాయత్రి మీటర్ అయితే ఏ మంత్రంలోనే సరే నడిస్తే ఆ గాయత్రి మీటర్ని నేను అన్నాడు. అన్ని గొప్ప గొప్పవన్నీ కొట్టేశాడు. ఏమి పక్షుల్లో గరుత్మంతుణ్ణి, మారేమో అదంటది ఇంకేం చెప్తాడు, అన్నిట్లో ది బెస్ట్ నేను అని చెబుతాడు అనమాట. అట్లా ఇన్ ద మీటర్ ఆల్సో గాయత్రి అనమాట. సో ఐ ఆమ్ ది గాయత్రి ఆఫ్ ది మీటర్స్ అని చెప్పాడు. సో ఇది 8 syllables దిస్ మంత్ర. అంటే when it is an 8 syllabled mantra, what happens, it speaks about the one beyond 7 planes. That's nice, follow అవుతున్నారు. అప్పుడు అది 8th one అయ్యింది, అంతే కదా. ఎందుకు మనం కృష్ణుడు కూడా చూస్తే
అష్టమ గర్భం అని చెప్పాం. అష్టమ గర్భం అని ఎందుకు చెప్పాము అని అంటే 7 ప్లేన్స్ తర్వాత పుట్టినవాడు హీ హెస్ కమ్ ఇన్ ది హ్యూమన్ ఫార్మ్. అందుకని 8 అన్నమాట. ఇప్పుడు ఆ 8 నెంబర్ తాలూకు సిగ్నిఫికెన్స్ ఏంటో తెలుసుకుందాం. ఇట్స్ సో బ్యూటిఫుల్. ఈ 8 నంబరు ఎలా ఉంది? పైన ఒక 0, కింద ఒక 0 ఉందా? సో ఈ నంబరు ఒక ఇంటరాక్టింగ్ నేచర్ ఒకటి ఉంది దాంట్లో. ఆ నేచర్ ఏంటంటే 2 డబల్ 0లు పైన ఒకదానిపైన ఒకటి ప్లేస్ చేసినట్టు ఉంటుంది. 2 0లు. ఈ 0 పైన రిప్రజెంట్స్ చేసేది ఏంటంటే డివినిటీ. కింద రిప్రజెంట్ చేసేది దాని యొక్క రిఫ్లెక్షన్. దాని రిఫ్లెక్షన్ ఏంటి? క్రియేషన్. అంటే డివినిటీ యొక్క రిఫ్లెక్షనే ఈ క్రియేషన్. దాన్ని ఏమన్నారు? యాజ్ అబౌవ్ సో బిలో అన్నారు. చూసారు? అంటే పైన ఏదైతే ఉందో కింది కూడా అదే ఉంది. కాబట్టి ఇది దానికంటే వేరుగా లేదు. ఇది కింద 0 కంటే పైన ప్రత్యేకంగా ఉన్నదేం కాదది. అదే కిందికి వచ్చింది. అందుకనే ఆ నంబరుకి అలాగా ఒక సింబల్ చూపిస్తా ఉన్నారు. అర్థమైందా తల్లి? అది 8 నంబర్గా మనం చెప్పుకుంటున్నాం. 8 నంబర్లో ఉన్న మెసేజ్ ఏంటి? యాజ్ అబౌవ్ సో బిలో. సో ఈ 0 ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఫుల్ఫిల్నెస్. ఇది పూర్ణత్వాన్ని సంకేతం చేస్తుంది. పర్ఫెక్షన్, కంప్లీట్నెస్, ఫుల్నెస్ 0 ఇది రిప్రజెంట్ చేసే ఫుల్నెస్, పర్ఫెక్షన్, కంప్లీట్నెస్. It indicates the perfection in the creation and its potential. కిందకు వచ్చాక 0 అంటే మీరు అంటే ఆ షేప్ అంటున్నారు అమ్మగారు? కాదురా, ఇప్పుడు 0 ఇదొక 0 ఇదొక 0 2 0లు కలుపుతాం కదా, దాన్ని 8 అంటాం కదా. మనకి చిన్నప్పుడు ఇట్లా తెప్పడానికి రాకపోతే పైన 0 పెట్టి కింద 0 పెట్టి అనేవాళ్ళు. అట్లా 8 నంబర్ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు అట్లా చూడు ఆ నంబర్ని. అది ఇంటర్లేస్డ్ గా ఉందా లేదా? ఆ ఇంటర్లేస్డ్ గా ఎందుకున్నది అని అంటే పైన ఉన్న 0 కింద ఉన్న 0తో లింక్ అప్ అయ్యే ఉన్నది కదా. ఆ లింక్ అప్ అయిన దాన్ని, పైన ఉన్న దాన్ని డివినిటీ అన్నప్పుడు, కింద ఉన్న దాన్ని ఏమన్నాం? దాని యొక్క రిఫ్లెక్షన్ అన్నాం. సో గాడ్స్ రిఫ్లెక్షన్ ఈస్ నథింగ్ బట్ క్రియేషన్. సో భిన్నంగా వేరేగా లేవు. సో ఈ 0 మనం ఎప్పుడు చూసినా కూడా అది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఒక ఫుల్ఫిల్నెస్, ఒక కంప్లీట్నెస్, ఒక పర్ఫెక్షన్. ఇదే మనకి చెప్తుంది. సో ఇట్ ఇండికేట్స్ ద పర్ఫెక్షన్ ఇన్ క్రియేషన్ అండ్ పర్ఫెక్షన్ ఇన్ ఇట్స్ పొటెన్షియల్. దాని యొక్క పొటెన్షియల్ క్రియేషన్లో అది చూపించుకుంటూనే ఉంటుంది. దట్ ఈస్ వై గాడ్, ద సింబల్ ఆఫ్ పర్ఫెక్షన్, ఈజ్ రెఫర్డ్ టు బై ద నంబర్ 8. చాలా థియాలజీస్లో మనకి ఈ 8 నంబర్ని అట్లా రిప్రజెంట్ చేయటం అనేది చాలా సామాన్యమైన విషయం. మనకు ఎప్పుడు తెలుస్తుంది? దాన్ని డీటెయిల్డ్గా చదువుకున్నప్పుడు తెలుస్తుంది. ఎవరు చెప్తారు అది? ప్రతి నంబర్కి ఒక గొప్ప సింబాలిజం ఉంటుంది. ఇప్పుడు మీరు అడగచ్చు, అసలు ఈ నంబర్స్ ఏంటమ్మా అని అడగచ్చు. అమ్మగారు అందుకనే అష్టలక్ష్మి, అష్టదిక్పాలకులు ఇట్ ఈస్ అబౌవ్ 7 ప్లేన్స్. సో ఇప్పుడు ఈ నంబర్స్ అనేటువంటిది ఎలా మనం చెప్పుకుంటున్నాం అంటే ఈ కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నా మీకు. నంబర్స్ ఆర్ ది ప్రాపర్టీస్ ఇన్ ద స్పేస్. దే జర్మినేట్ త్రూ మైండ్.
Numbers are the properties in the space. They germinate through mind. ఎట్లా? ఇప్పుడు అమ్మ గర్భంలో, అమ్మ పొట్టలో పడిన తర్వాత ఆ బిడ్డకి ఎన్ని ఉంటాయి? 2 చెవులు, ఓ ముక్కు, 2 కళ్ళు కదా, పెదాలు, 2 చెవులు, ఇట్లనే ఉన్నాయి లేవా? ఇది అమ్మ చెప్తే వచ్చినాయా? ఆ పొట్టలో ఆ బిడ్డకి ఎలా వచ్చింది? ఆ కాన్షియస్ యొక్క నంబర్ కాన్షియస్ అంటాం దాన్ని. షేప్ కాన్షియస్, సౌండ్ కాన్షియస్ ఉన్నాయా మనకి? ఇవన్నీ మనం క్రియేషన్లోకి వచ్చినప్పుడు ఉంటాయని చెప్పుకున్నాంగా. నంబర్ కాన్షియస్ కదా, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ నంబర్స్ ఒక చిన్న పిల్లవాడికి ఉదాహరణకి ఓ 4 చాక్లెట్లు ఇచ్చి, ఇంకోటికి ఒక 10 చాక్లెట్లో గొప్పుడు చాక్లెట్లు ఇచ్చామనుకో, వాడు బేరమని ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? ఎందుకు ఏడవాలి? వాడికి నా నంబర్ తెలుసా? అది నంబర్ కాన్షియస్. బికాస్ ఇట్ ఈస్ ఎ నంబర్ కాన్షియస్ ఇన్ ఎవ్రీ మైండ్ దట్ విల్ వర్క్. సో ఆ నంబర్స్ని క్రియేట్ చేసినటువంటి వాడు ప్రజాపతులు. ఒక్కొక్కళ్ళు వచ్చి క్రియేషన్లో ఒక్కొక్క దాన్ని తీసుకొచ్చారు. సో ఇప్పుడు నంబర్స్ తాలూకు విశేషాలని చాలా చక్కగా బ్లావెట్స్కీ సీక్రెట్ డాక్ట్రిన్లో ఒక చాప్టర్ రాసింది. నంబర్ కాన్షియస్ అర్థమవుతుందా ఇప్పుడు మీకు? ఈ నంబర్స్ అన్ని ఎక్కడి నుంచి వచ్చాయి? దే ఆర్ ద ప్రాపర్టీస్ ఇన్ ద స్పేస్, దే జెర్మినేట్ త్రూ మైండ్. అది ఎక్కువ తక్కువ అని ఎంత తెలుస్తుంది? ఆడు కౌంట్ తెలియదు, కానీ అక్కడ ఎక్కువ కనపడుతున్నాయి, ఇక్కడ తక్కువ కనపడుతున్నాయి, వేసి పెట్టేస్తున్నాడు. ఆడికేం తెలియదు. అదొక కాన్షియస్ పనిచేస్తుంది అనమాట. అదొక చక్కటి కాన్షియస్ మైండ్లో పనిచేసేదనమాట. అందుకని ఇక్కడ ఆ నంబర్కి అంత గొప్పది. సో క్రైస్ట్ ఈస్ ఆల్సో రిఫర్డ్ టు బై దిస్ నంబర్. ఒరిజినల్లీ much before Christ, Lord Krishna was referred to by this number. He was born in the 8th month, 8th moon phase, 8th child. చూసారా? వాడు కృష్ణుడు ఎప్పుడు పుట్టాడు? మనం అనుకుంటున్నటువంటి 8వ నెల, 8వ గర్భం, 8వ మూన్ ఫేజ్. అంతేనండి, 8వ బిడ్డ ఇట్లా పుట్టాడు. సో హీ ఈస్ beyond 7 planes and is therefore referred to as 8. The solar year commences from the sun sign Capricorn in the divine plane. ఇప్పుడు మనం కొంచెం ఈ స్పిరిచువల్ లైఫ్లో మనకు కొంచెం ఈ రాశి చక్రం అవి కూడా కొంచెం తెలిసి ఉండాలన్నమాట. తెలియపోతే రాధా యోగం అంటే ఏం కాదు, ఊరికే అది ఇట్స్ ఎ బెటర్ అవేర్నెస్ లాగా, అంతే, ఏం పర్వాలేదు. ఇక్కడ మాస్టర్ గారు ఏం చేశారంటే అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో చెప్తున్నారు. అది క్యాప్రికాన్లోకి వెళ్తుంది. సన్ అంటే సోలార్ ఇయర్లో క్యాప్రికాన్లోకి వెళ్ళినప్పుడు ఆ డివైన్ ప్లెయిన్ వర్క్ నడుస్తుంది అనమాట. అది చెప్తున్నారు. ఫ్రమ్ క్యాప్రికాన్ ద సన్ సైన్ లియో స్టాండ్స్ యాజ్ 8th month. An old commentary says gods are born at sunrise. భగవంతుడు పుట్టాలంటే ఎప్పుడు పుడతాడు? సూర్యుడు ఉదయించినప్పుడు పుడతాడట. మ్యాన్ ఆర్ బోర్న్ ఇన్ నూన్. మనుషులు మధ్యాహ్నం పుడతారు. ఈయన ఎప్పుడు పుట్టాడు? మనిషిగా మధ్యాహ్నం పుట్టాడు. గాడ్స్ ఆర్ ఇన్ క్యాప్రికాన్. మకరంలో భగవానుడు దిగి వస్తే మానవుడుగా దిగి వచ్చినప్పుడు ఏరిస్ అంటే మేషంలో వస్తాడు. ఇది కొంచెం ఆస్ట్రాలజీ తెలిస్తే కొంచెం బెటర్గా ఉంటుంది. ఊరికనే వినండి చాలు. ఇట్లా పుడతాడు. సో మనకు రాముడు వచ్చినా అట్లాగే వచ్చాడు, కృష్ణుడు వచ్చినా కూడా అట్లాగే వచ్చాడు యాజ్ పర్ఫెక్ట్ మ్యాన్.
దే ఆర్ బోర్న్ ఇన్ ఏరిస్. కృష్ణ ద సుప్రీం గాడ్, మనం అనుకుంటున్న గాడ్ హెడ్, వాజ్ బోర్న్ ఇన్ 8th month. మచ్ మోర్ కెన్ బి సెడ్. ఇంకా బాగా చాలా చెప్పుకోవచ్చు దీని గురించి. ఇక్కడ జాలిక. అందుకని ఆ 8th అనే దాన్ని మనం కొంచెం ఆస్పీషియస్గా ఫీల్ అవ్వాలి. కొంతమందికి నా జాతకంలో నా లక్కీ నెంబర్ 8 కాదండి అంటారు. ఎవరికి ఏ నెంబర్ వర్క్ చేస్తే ఆ నెంబర్ అంతే. బట్ 7+1 కూడా 8 అనుకోవచ్చు. 7+1 7+1 7 పోనీ అట్ట కూడా అనుకో పోనీ, ఏమైంది? బికాస్ ఈజ్ ఆ 7 planes కి పైన ఉన్నాడు కదా, పైన పుట్టాడు కదా. అంటే ఈ 7 planes కంప్లీట్ అయిపోతే మ్యాన్ ఫార్మ్ వస్తుంది. అలా పుట్టాడు. మనకు అట్ట కాదు. మనకి 7 layers కొంచెం బెటర్ అయితే 8th వెళ్తాం. వాడు కిందకి రావాలంటే అమ్మగారు మీరు క్యాప్రికాన్ టు లియో ఏదో అన్నారు కదా అమ్మగారు, అదేంటి అంటే కాంటెక్స్ట్ అదే. అర్థం అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు క్యాప్రికాన్లో వీడు పుట్టాడు. ఆ డివైన్ ప్లేన్లో పుట్టాడు. ఈ డివైన్ ప్లేన్ క్యాప్రికాన్ నుంచి లియో సన్ అదే మన సింహరాశికి వచ్చి అక్కడి నుంచుని ఆ 8th month పుట్టాడు. ఓకే. ఆ, అందుకని ఇది కొంచెం అస్ట్రలాజికల్గా కొంచెం అట్టయితే తొందరగా అర్థమైద్ది, ఇట్లా అర్థం కాదు. ఆ పాయింట్ వదిలేద్దాంలే, ఇట్స్ ఓకే. సో అందుకని ఇక్కడ ఈ పాయింట్ బాగుంటుంది. ఇది గాడ్స్ ఆర్ బోర్న్ ఎట్ సన్ రైజ్, మ్యాన్ ఈజ్ బోర్న్ ఎట్ నూన్. ఇప్పుడు వాడు మనిషిగా రావాలనుకున్నాడు కదా, గాడ్ పుట్టాలంటే పొద్దున్నే పుడతాడు. కానీ వీడు మనిషిగా రావాలనుకున్నాడు కాబట్టి మధ్యాహ్నం పుట్టాడు. అమ్మ ఒక అట్లాగే చిన్న క్వశ్చన్. చెప్పు. భగవంతుడు పుట్టాడంటే మనిషి ఒక అయ్యో మీ వాయిస్ కట్ బ్రేక్ అయిపోతుంది. అవుతుంది సౌజన్య. అవుతుందండి మీది. జీవమే కదా. అమ్ములు బ్రేక్ అవుతుందిరా నీది నెట్. మనిషి అన్నట్టుగా డిఫరెన్స్. ఓకే, పర్లేదమ్మా. అన్స్టేబుల్ గా ఉందిరా. ఇప్పుడు ఆఫ్ చేసి ఆన్ చేయి తల్లి. ఇప్పుడు ఆన్ చేయి. అది లేట్ గా వస్తున్నా, డిలే వస్తున్నట్టుంది. అమ్మ ఒక క్వశ్చన్ అమ్మా. ఆ. ఇప్పుడు అష్టమిలో చాలా చెయ్యకూడదు అని అంటారు కదమ్మా, ఉమ్. అది ఎట్లాగా? ఇప్పుడు ఇటు చూస్తే మళ్ళీ కృష్ణుడు అంతా బాగుంది ఆ, కదా. చెప్దాం మీకు అసలు ఆ డౌట్ వస్తుందా రాదా అని వెయిట్ చేస్తాను. అడుగుతారా? అష్టమి చెడ్డది కాదు, ఓకే? ఏ తిథి చెడ్డది కాదు. ఎందుకని? ఈ తిథులు, వారాలు, నక్షత్రాలు మనం చెయ్యలేదు. ఋషులు దర్శనం చేసి ఇది ఇలా ఉంటాయని క్యాలిక్యులేషన్స్ ఇచ్చారు. ఓకే, ఇప్పుడు కృష్ణుడు ఎప్పుడు పుట్టాడు? అష్టమి రోజు మధ్యాహ్నం పుట్టాడు. రాముడు అట్లనే పుట్టాడు, నవమి రోజు పుట్టాడు. అంటే అక్కడ ఉన్నటువంటి ఆస్ట్రలాజికల్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం మనం చెప్పుకుంటున్నటువంటి విధానం. అంతేకాకుండా ఆ నెంబర్కు ఉండేటువంటి ఇంపార్టెన్స్. ఆ రోజు చెడ్డది కాదు. ఆ రోజు నువ్వు వేరేదన్నా పని చేస్తే నువ్వు భగవంతుడు కళ్యాణం చూడలేవు. అవునా? భగవంతుడు కళ్యాణం చూడకుండా నువ్వు ఏదన్నా పని చేస్తే ఏం శుభమవును? అందుకని ఏం చెప్పారు? ఒరే ఎక్కడికి పోమాకండ్రా, స్వామివారి కళ్యాణం, రాములవారి కళ్యాణం, రుక్మిణి కళ్యాణం చేస్తున్నాము, కృష్ణాష్టమి రోజు ఉట్లు కొడుతున్నాం, మీరు పోయి ఉద్యోగాలు చేసుకుంటే ఉట్టెవడ కొడతారా? ఉట్టు కొట్టుకోవాలి కదా మనం కృష్ణుడి పేరు చెప్పి అని వాళ్ళు ఏ పని చెయ్యొద్దు అన్నారు. అశుభం అని చెప్పల. ఆ రోజు ఏదన్నా పని చేస్తే అశుభం అని చెప్పలా.
భగవంతుడు యొక్క హేళ, లీల లేదా ఆయన తాలూకు ఉత్సవం. ఉత్సవం అంటే ఏంటి? ఉత్ ప్లస్ సవం అని అర్థం. ఉత్ అంటే పైకి. ఆ! ఉత్సవం పైకి నీ యొక్క హృదయం లేగవటం. ఉత్సవం అంటే ది అప్లిఫ్ట్‌మెంట్ ఆఫ్ స్పిరిచువాలిటీ హ్యాపెన్స్ వెన్ యూ ఆర్ ఇన్ ది గ్రూప్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఫెస్టివల్. There is a small ritual also in that. So that when you all come together, you feel that there are not too many, there is only one. Why? Because everybody is looking into the one fellow who is in front of you. అందరూ ఎంతమంది ఆ ఒకటిని చూస్తున్నారు. ఇక వీళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. కానీ ఎవరికీ తెలియదు వాళ్ళు లేనట్టు. అందరూ ఉన్నట్టే ఉంటుంది. భగవంతుడిని చూస్తూ ఉంటాం. వాడికి సరదా. ఈ యోగిక్ లైఫ్‌లోకి వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది. ఓహ్! ఇట్లా జరుగుతుందన్నమాట అని. ఇట్లుంటదన్నమాట అని. సో, అష్టమి గాని, నవమి గాని ఆ రోజు పనులు చెయ్యొద్దురా అంటే అర్థం ఏంటి? భగవంతుడిని కాసేపు ధ్యానం చేయండిరా అబ్బాయ్. మీ జీవితాలు బాగుపడతాయి. ఏదో రూట్‌లో పట్టుకెళ్ళి మనల్ని ఆయన ఉత్సవంలో పెట్టి మనల్ని ఉద్ధరించాలని పెట్టినటువంటి ఒక పద్ధతి. తల్లి నవమి, అష్టమి తదియ, విధియ ఏది తప్పు కాదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే మీరు ఏదైనా ఒక మంచి పనిని తలిచారునంటే ఆ తలంపు భగవంతుడి నుంచి వచ్చింది. కాబట్టి ఆ రోజు చెడ్డది, మంచిది అని లేదు. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఆ రోజు మంచా, చెడ్డ అన్నది లేదు. మీకు ఆ తలంపు వచ్చింది, ఆ పని చేయాలని అనిపించింది అని అంటే అది మంచి రోజు. ఎందుకని? అది మంచి పని గనక. చెడ్డ పని అయితే కాదుగా. అట్లాంటి కామన్ సెన్స్‌ని మీరు డెవలప్ చేసుకోవాలి. అందుకని యోగా లైన్‌లో క్యూరియాసిటీ కంటే చక్కటి సెన్స్‌ని డెవలప్ చేసుకోవడం చాలా ముఖ్యం. తల్లి ఏం తల్లి ఇప్పుడు చెప్పు సౌజన్యమ్మ? అమ్మా మీరు ఇందాక ఉదయం భగవంతుడు పుడతాడు, మధ్యాహ్నం అయితే మానవుడిగా పుడతాడని అన్నారు కదమ్మా. సో అంటే పుట్టిన ప్రతి వాళ్ళు ఒక జీవి అంటే ఆల్రెడీ మనిషియే కదా. భగవంతుడు భగవంతుడి లాగానే పుట్టడేం అంటే అది అర్థం కాలేదమ్మా నాకు బేసిక్ గా. అదే ఇప్పుడు మామూలుగా ఒక భగవంతుడు పుట్టడం అనే దాన్ని మనం ఎప్పుడు చెప్తాము? ప్రొద్దున్నే ఉదయించే సూర్యుడు అంటే మళ్ళీ పుట్టాడు అని చెప్తాం. నిజంగా భగవంతుడు ప్రతిరోజు పుడతాడంటే కాదు. కానీ మనం చూసుకుంటున్నప్పుడు వాడు పుట్టడమే కదా. ఉదయం నువ్వు లేచావు అనుకో, ఎవరు లేచారు? మనమే లేచాము. కానీ అప్పుడు చూసా నీలో ఉన్న కాన్షియస్ లేచింది, నువ్వు లేవలా. ఆ కాన్షియస్ లేస్తే నువ్వు ఉన్నట్టు తెలిసింది. సో ఎవడు పుడుతున్నాడు పొద్దునే? భగవంతుడే పుడుతున్నాడు. వాడు ఒక మ్యాన్ ఫార్మ్ లో రావాలంటే మధ్యాహ్నం పుట్టాలి. అందుకని కృష్ణుడు మధ్యాహ్నం పుట్టాడని చెప్తారు, రాముడు మధ్యాహ్నం పుట్టాడని చెప్తారు కదా. కృష్ణుడు ఎప్పుడు పుట్టాడు? అర్ధరాత్రి పుట్టాడు. రాముడు ఎప్పుడు పుట్టాడు? మధ్యాహ్నం పుట్టాడు. అట్లా తీసుకుంటే ఆయన పుట్టడము లేకపోతే ఆ టైము మంది కాదు, ఆయనకు కావాల్సినప్పుడు వచ్చాడని చెప్పుకోవాలి. మనం క్యాల్కులేట్ చేసేదే ఉంది. అందుకని మామూలుగా జనరల్గా ఒక అస్ట్రాలాజికల్గా చెప్పాలంటే అట్లా చెబుతున్నారు. అందుకని భగవంతుడు పుట్టేది ఎప్పుడు అని అంటే క్యాప్రికాన్లో పుడతాడట, మకరంలో ఆస్ట్రాలాజికల్గా. మానవుడు పుట్టాలంటే ఏరీస్లో పుడతాడట. ఏరీస్ ఏమో స్టార్టింగ్ ఆఫ్ ది రాశులలో మొట్టమొదటిది అట్లాగా. ఈ క్యాప్రికాన్ ఏమో ఎక్కడో ఒక 2-3 ఒక 4-5 సైన్స్ అయిన తర్వాత వస్తాయి. ఓకే, ఇదేంటంటే ఈ పాయింట్ అస్ట్రాలాజికల్గా ఉన్న పాయింట్, అందుకే గబుక్కున అర్థం కాదని చెప్పి ఆ పాయింట్ వదిలేయండి, వినడానికి బాగుంది అంతే. సో ఇప్పుడు ఏమంటున్నాడు? మనకు రాముడు పుట్టిన, విష్ణువు యొక్క అంశగా రాముడు పుట్టిన యాజ్ అ పర్ఫెక్ట్ మ్యాన్ వాజ్ బోర్న్ ఇన్ ఏరిస్.
while Krishna, the supreme head god, was born in 8th month. Much more can be said. అంటే ఇలాగా మనం ఎన్నైనా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు 8 గురించి, చాలు ఇంతవరకు. ఏమండి? ఆ తర్వాత ఏం చెప్తున్నారు? ద నాలెడ్జ్ ఆఫ్ నంబర్స్, జోడియాక్ అండ్ సింబల్ originated originally from the holy land of India and then we copied elsewhere. అంటే మొట్టమొదట మనకి ఈ జోడియాక్ అని కానీ నంబర్స్ తాలూకు నాలెడ్జ్ కానీ భారతదేశంలోనే పుట్టింది. ఈ కాపీస్ని తర్వాత వాళ్ళు తీసుకెళ్లారు, ఒక్కొక్కరికి నచ్చి తీసుకెళ్లారు. ద కాపీస్ క్లెయిమ్ టు బి ఒరిజినల్స్. దట్ ఈస్ కాళీ ఏజ్. అంటే ఈ ఆస్ట్రలాజికల్ క్యాలిక్యులేషన్ అంతా కూడా కాళీ. సో అది అట్లా ఉండనివ్వండి, ఊరికనే మీకు నంబర్ గురించి చెప్పడం కూడా అంతవరకు చెప్పారు, అది చాలు. తర్వాత సో ద నంబర్ 8 as said earlier should be seen as 00. The 0 above represents God, the universal soul. The 0 below represents his reflection as man. It is therefore the symbol of the higher self is the reflection of the lower self of the man. కదా, ఎంత బాగుంది కదా. అంటే ఆ పైవాడు ఒక రిఫ్లెక్షన్గా కిందికి వస్తే వాడు ఈ లోవర్ సెల్ఫ్లో ఉన్న మ్యాన్ లాగా కనపడుతున్నాడు. ఆ హయ్యర్ సెల్ఫ్ మ్యాన్ లోవర్ సెల్ఫ్ మ్యాన్గా వచ్చాడు కిందికి. దాన్ని ఏమన్నా అష్టమ గర్భం, హీఈస్ అబౌవ్ ది 7 planes. కానీ వాడు ఇవన్నీ దిగి కిందికి వచ్చాడు. వాడికి కరెక్ట్, ఎందుకంటే వాడు మ్యాన్గా కిందికి పుట్టినా కూడా హీఈస్ డివైన్. whereas a mundane man is not that. ఆ డిఫరెన్స్ తెలియాలి. సో in the yoga, the etheric lotus are spoken of at 7 centers కదా. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, ఇవన్నీ చక్రాలు ఏవైతే ఉన్నాయో పైన ఉన్న, అంటే 4 నుంచి ఆ క్రౌన్ వైపు ఉన్న ఈ పార్ట్ డివైన్ ఫీల్డ్. ఇట్ ఈస్ అ డివైన్ ఫీల్డ్. ఎక్కడి నుంచి? మన బ్రౌ సెంటర్ నుంచి ఈ క్రౌన్ సెంటర్, ఈ 4 ఇది డివైన్ ఫీల్డ్. ఆ బ్రో సెంటర్, ఆజ్ఞా చక్రం, ఈజ్ ది హ్యూమన్ ఫీల్డ్. ద బాడీ బిలో ది డైఫ్రమ్, అంటే బొడ్డుకు కింద ఉండేదంతా ఈజ్ యానిమల్, ద వెహికల్ ఆఫ్ మ్యాన్. ఈజ్ యానిమల్ ఎందుకంటున్నాము? అక్కడే మన ప్లెజర్స్ తాలూకు అన్నీ ఉన్నాయి. అది అందుకని యానిమల్ అంటున్నాం అనమాట. ఇట్స్ అ వెహికల్ ఆఫ్ మ్యాన్ విచ్ ఈస్ కాల్డ్ ది ట్రిపుల్ ట్రయాంగిల్. ట్రిపుల్ మ్యాన్, ట్రిపుల్ అంటారు దీన్ని. మ్యాన్ ట్రిపుల్ ఎందుకంటున్నాము? మ్యాన్ ట్రిపుల్ అని, పైన ఉన్న ఫీల్డ్ డివైన్, కొంచెం కిందకి బ్రౌ సెంటర్ కిందకి ఉండే ఫీల్డ్ అంటే హార్ట్ సెంటర్, ఆజ్ఞా చక్రము, ఆ హార్ట్ సెంటర్ హ్యూమన్ అంటున్నాము. దానికంటే కింద ఉన్నదాన్ని, కింద ఉన్న దాన్ని మ్యాన్, అదే మనం వెహికల్ ఆఫ్ యానిమల్ అని అంటున్నాం. వెహికల్ ఆఫ్ మ్యాన్ అంటే దీన్ని, ఈ శరీరాన్ని ముందుకు పట్టుకెళ్ళాలంటే ఆ కింద భాగం ఉండాలి, లేకపోతే లేదు. సో దాన్ని మనం కొంచెం అప్పుడప్పుడు ఇగ్నోర్ చేస్తూ ఉండాలి, ప్లెజర్స్ ఇగ్నోర్ చేస్తూ పై సెల్ఫ్ని తెలుసుకుంటూ ఉండాలి. దీన్ని ఏమన్నారు? మ్యాన్ ట్రిపుల్ అన్నారు. అర్థమవుతుందా? దాన్ని ట్రయాంగిల్ వేసుకుని దీన్ని మ్యాన్ ట్రిపుల్ అన్నారు. సో దిస్ మ్యాన్ ట్రిపుల్ ఈస్ దేర్ ఈస్ గాడ్ ఇన్ మ్యాన్, మ్యాన్ ఇన్ గాడ్, అండ్ ది యానిమల్ ద వెహికల్. In fact, for God, man is the vehicle. For God, man is the vehicle. చాలా బాగుంది. For man, body is the vehicle. ఈ మ్యాన్ ట్రిపుల్లో మనకేమర్థమవుతుంది? There is God in man, man in God.
అవునా? అండ్ ది యానిమల్, ఇది మ్యాన్ ఇన్ గాడ్ అండ్ ది యానిమల్, ది వెహికల్ ఇన్ ఫ్యాక్ట్ ఫర్ గాడ్, మ్యాన్ ఈస్ వెహికల్, మ్యాన్ ఈస్ ది వెహికల్. ది వెహికల్ ఇన్ ఫ్యాక్ట్ ఫర్ గాడ్, మ్యాన్ ఈస్ ది వెహికల్. అది అమ్మగారు లాస్ట్ సెంటెన్స్ ఒకసారి మళ్ళీ అర్థం కాలేదు. అర్థం కాలేదు. అది రాసుకుని చదవండి, అట్టకి రాసేసుకుని చదవండి. చూడండి చెప్తున్నాను. ది మ్యాన్ ట్రిపుల్, ద మ్యాన్ ఇస్ ట్రిపుల్, ద మ్యాన్ ఇస్ ట్రిపుల్, దేర్ ఇస్ గాడ్ ఇన్ మ్యాన్, మ్యాన్ ఇన్ గాడ్ అండ్ ది యానిమల్. The vehicle, in fact, the vehicle, in fact, for God, man is the vehicle. For man, the body is the vehicle. For man, the body is the vehicle. భగవంతుడికి ఈ మానవుడు వెహికల్, మానవుడికి ఈ బాడీ వెహికల్. కొంచెం అట్లా అనిపిస్తుంది కానీ చదవగా 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 చాలా బాగుంటుంది. అవునా? ఇప్పుడు 7 సెంటర్స్ ఉన్నాయి కదా. Those 7 centers are linked with the thread of conscious and life. ఈ 7 సెంటర్స్ దేంతో లింక్ అయ్యి ఉన్నాయి? కాన్షియస్, థ్రెడ్ ఆఫ్ కాన్షియస్నెస్ అండ్ లైఫ్తో లింకప్ అయ్యి ఉన్నాయి. అంటే ప్రతి చక్రము, అంటే ప్రతి సెంటరు ఇన్ని పెటల్స్ అనేవి ఉంటాయి. ఈచ్ ఆఫ్ ది లోటస్ హ్యాస్ an even number of petals. ఒక్కొక్క చక్రంలో ఇన్నిన్ని దళాలు అని ఉంటాయి. అవి ఎలా ఉంటాయి? దే ఆర్ పేర్స్, రెండు జతలు జతలుగా ఉంటాయి. నాట్ ఇండివిజువల్ పెటల్స్ ఆఫ్ లోటస్, రెండుగా అట్లా ఉంటాయి. అదే సీక్రెట్ అన్నమాట. ఇప్పుడు రాసుకోవాలి మనం ఒక టేబుల్ లాగా. మూలాధార చక్రం ఏదైతే బేస్ సెంటర్ ఉందో దానికి 4 పెటల్స్ ఉంటాయి. 4 పెటల్స్ 2 పేర్స్గా ఉంటాయి. 4 పెటల్స్ 2 పేర్స్గా ఉంటాయి. రైట్. స్వాధిష్టానం, సాక్రల్ సెంటర్, 6 పెటల్స్ 3 పేర్స్గా, 3 జంటలుగా 3 పేర్స్గా ఉంటాయి. మళ్ళీ చెప్పనా? స్వాధిష్టానంలో సాక్రల్ సెంటర్ 6 పెటల్స్ 3 పేర్స్. నెక్స్ట్ మణిపూరకంలో సోలార్ ప్లక్స్, మణిపూరకం ఏమంటాం? సోలార్ ప్లక్స్. 10 petals, 5 pairs. 10 petals, 5 pairs. అనాహతం, నెక్స్ట్ చక్రం అనాహతం, హార్ట్ సెంటర్. 12 petals, 6 pairs. ఇదంతా ఈ మంత్రానికి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ తల్లి. యాజ్ ఇట్ ఈస్గా తాత్పర్యం తెలుసుకుంటే సరిపోద్ది, కానీ బోల్డ్ అంత ఉంది ఇందులో.
ఈ కామెంటరీ వింటేనే మనకు ఒళ్ళు పులకించిపోతుంది. ఇంత ఉందా ఒక్క మంత్రంలో, ఎంత బాగా చెప్పారు మాస్టర్ గారు. అర్థమైందా? అనాహతంలో హార్ట్ సెంటర్లో 12 పెటల్స్ 6 pairs ఉన్నాయి. ఇంకొక చక్రం విశుద్ధి, థ్రోట్ సెంటర్లో 16 petals 8 pairs, 16 petals 8 pairs. ఇప్పుడు కూడండమ్మా, 4 6 10 12 16 కూడితే 48. మీరు లెక్కల్లో ఎట్లయితే తొందరగా చేస్తారు. 48. 2 3 6 8 అది ఒక 24. ఒక 24 వచ్చినాయండి. అది కూడేసి పెట్టేసుకోండి, అక్కడ యాడ్ చేసి పెట్టేసుకోండి. 48 ఇది ఒక 24 పెట్టేసుకోండి. సో ద pairs of lotus petals are pairs of 0. The pair of lotus petals are pairs of 0. That is, అది ఎట్లాగో చెప్తున్నారు. God conscious and man conscious. God conscious, man conscious. For man, they are 24 pairs or 48 lotus petals in the brow center. For man, they are 24 or 48 lotus petals up to the brow center. అన్ని కలిపి చెప్తున్నారు. విత్ హిమ్ అంటే వాడితో కలిపి, అది ఒకటి కదా, కాబట్టి ఇట్ ఈస్ 49. 48 చెప్పుకున్నాం కదా, వాడితో కలిపితే అప్పుడు 49 అయింది కదా. హీఈస్ అట్ ది బ్రౌ సెంటర్ ఆర్ ఆజ్ఞ. భగవంతుడు ఎక్కడ ఉంటాడని చెప్తే ఎప్పుడు కూడా మనం ఏం చెప్పాలంటే బ్రౌ సెంటర్లో ఉన్నాడని చెప్తాం. యోగ పాత్రలో ఉన్న వాళ్ళకి హార్ట్ సెంటర్ కాదు, ఆ బ్రౌ సెంటర్లో ఉంటాడు అని చెప్తాం. అందుకే మనం అక్కడ బొట్టు పెట్టి దాన్ని అట్లా ప్రెస్ చేస్తూ ఉంటాం. పిట్యూటరీ గ్లాండ్ని అట్లాగా నొక్కుతూ ఉంటాం అన్నమాట అప్పుడప్పుడు. అదొక చక్కటి రిచువలిస్టిక్ ప్రక్రియ. సో హీ ఈజ్ అట్ ది బ్రౌ సెంటర్, ఆజ్ఞా చక్ర, ఆజ్ఞ, దట్ ఈస్ మ్యాన్స్ ఒరిజినల్ ప్లేస్. So if he is completely man, this number is 49. అది 7 into 7. 7 into 7 times 49. So the wheel rotates the divine self whose number is 49. But in pairs, దాన్ని డబుల్ చేయాల. 49 డబుల్ చేస్తే 98. 48 డబుల్ చేస్తే 98. చూడండి, అది 96 plus 2. అగైన్ వన్ మోర్ డైమెన్షన్. మనం అన్నిటికీ 8 ఎట్లా తీసుకురావాలో చెప్తున్నాం అనమాట. దీనికి ఇంకొక డైమెన్షన్, దెర్ ఇస్ అనదర్ డైమెన్షన్. ఎట్లా ఉంటుంది అని అంటే 98 ఈజ్ 9 plus 8. న్యూమరాలజీ తెలిస్తే తెలుస్తుంది మళ్ళా. ఈ 98 9 plus 8 ఎంత అండి? 17. 17. 17 is again 1 plus 7. It is 8. So 8 only unfolds to be 98. The signs 00 called 8
రివీల్స్ మెనీ సీక్రెట్స్ లైక్ దిస్. దీని ఇలా పాండర్ చేస్తా ఉంటే ఇందాక అందే సౌజన్య 8 అంటే 8+1 అమ్మా, 7+1 8 కదా. వచ్చేసింది చూసా అప్పుడు. ఆ? నా బర్త్ అదే. డేట్ 17 అమ్మా, అందుకే అడిగాను. అట్లాగా. ఓ ఇప్పుడు పెట్టుకో హాయిగా. అదే. సో మ్యాన్ ఇన్ గాడ్ అనమాట. అట్లా 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 ఆలోచిస్తూ ఉండు. ఓ ఎస్, దిస్ ఇస్ నైట్. ఇప్పుడు స్పిరిచువల్ ఫుడ్, ఇందులో ఇంకొక భాగం ఏముందంటే స్పిరిచువల్ ఫుడ్ అంటే ఏంటో. అనదర్ డైమెన్షన్ ఆఫ్ ది హిమ్ ఈస్ దట్ మోర్ వి అసిమిలేట్ నాలెడ్జ్, ద లెస్ వి లివ్ ఆన్ ది మెటీరియల్ ఫుడ్. ఎక్కడైతే జ్ఞానాన్ని అలా చక్కగా పొందుతూ ఉంటామో మెటీరియల్గా మనకి ఫుడ్ అంత అవసరం లేదన్న విషయం తెలియవస్తూ ఉంటుంది. వి లివ్ అల్టిమేట్లీ విత్ ద వర్డ్ యాజ్ ఫుడ్. చక్కటి సరస్వతి అనే జ్ఞానం ఆమె పదాలతో మనం ఉంటూ ఉంటాం. అదే మనకు భోజనం. అందుకే చూడండి, ఓ సంకీర్తన విన్నా, ఒక సంకీర్తన పాడుకున్నా, ఏదన్నా ఒక మంచి మాటలు విన్నా కడుపు నిండిపోయిందండి అంటాం. ఎంత బాగుందో, ఆకలియట్లేదండి అంటాం. ఎందుకని? అంత చక్కదైనటువంటి మాటలను విన్న తర్వాత ఇంకా ఆకలి పుట్టే అవకాశమే లేదు. ఎందుకని? వీఆర్ నాట్ ఆన్ ది మెటీరియల్ ప్లేన్. చూసారా? అది చెప్తున్నారనమాట. సో a gradual shift from the body of flesh and blood to the body of light which leads one to eat, ఎప్పుడన్నా తినేలాగా చేస్తుంది. there will be a shift of emphasis in our food intake. ఎప్పటికప్పుడు మన తాలూకు ఫుడ్ ఎట్లా ఉందో కూడా చూసుకుంటూ ఉంటాం. ఎప్పుడు? ఈ నాలెడ్జ్ని అసిమిలేట్ చేసినప్పుడు. సో we ascend from body awareness to the awareness of soul. And in the advanced stages, we would even eat for others. మనం తినే ఫుడ్ మన కోసం కాక ఇతరుల కోసం తినేటువంటి ఒకానొక ప్రక్రియ, యోగ ప్రక్రియ మనలో జరుగుతుంది. తాతగారు వారు భోజనం చేసేవారు. ఇంకొకళ్ళు ఎవరిలో భోజనం పిలిచేవారు. అక్కడ భోజనం చేసేవాళ్ళు. ఎవరో ఒక 2 పెళ్ళ అరటిపళ్ళు తీసుకొచ్చి పెడితే 2 పెళ్ళ అరటిపళ్ళు తినేసేవారు. బాబోయ్ ఏంది తిండి అనుకుంటాం చూసేవాళ్ళం. ఇటు తింటాడేంటినా మహానుభావుడు, ఏంది అసలు పడుతుందా పొట్లో? ఇంపాసిబుల్ అలా తినడం. రాజయోగులు అట్లుంటారనమాట. అలా అలా తినేస్తూ ఉంటారు. ఎన్ని చోట్ల పెట్టిన తినేస్తూ ఉంటారు. తాతగారు ఏంటంటే అట్లా తినేస్తున్నారని అడిగితే, ఇదేం ఉండదు బాబు గారు, అంతా ఎక్కడికక్కడ సర్దుబాటు అయిపోద్ది అంటారు. అది స్పిరిచువల్ ఫుడ్ అంటే. అంటే ఎవరికి ఈ భూభాగంలో ఆకలి ఉన్నదో వాళ్ళకి ఈ ఫుడ్ తాలూకు ఎనర్జీ షేర్ అయిపోతా ఉంటది అనమాట. అది ఒక యోగ ప్రక్రియ. అందుకని ఇక్కడ ఆ మాట చెప్తున్నారు అనమాట. మనం ఫస్ట్ మన కోసం తింటూ ఉంటాం. ఇంకొంచెం ఎంఫసైజ్ చేస్తే, when we ascend from body awareness to the awareness of soul and is in advanced stages, we would even eat for the others. మనకు ఆకలిగా ఉన్నా కూడా మనం తినకపోయినా అక్కడ ఓ మహానుభావుడు తినేసి మనం బ్రేవుమంటాం. అంత ప్రక్రియ ఉంది మన యోగా లైన్లో. అలా చేయొచ్చు. సో we would even eat for others. Great seers demonstrated such act of eating for others like రామకృష్ణ పరమహంస అలా చేశారు. మన త్రైలింగ స్వామి అట్లా చేశారు. ఇప్పుడు నేను చెప్పిన తాతగారు అట్లనే చేశారు. కుంభకోణం మాస్టర్ సివివి గారు అట్టగే చేశారు. ఓకే, దెర్ ఆర్ మెనీ అకేషన్స్ వెన్ గ్రేట్ వన్స్ ఈట్ large quantities in an untimely manner. If someone is hungry and invokes a great one, we will ensure that he will eat food so that the hungry man receives the energy. Then చక్కగా చెప్పుకుంటూ వచ్చారు. So here great ones demand great qualities of food at an ultimate untimely hour and eat because somewhere a group of people in hunger
డ్యూ టు వర్క్ దట్ దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. చూడండి, మనకు తెలియకుండానే ఈ భూభాగం మీద చాలా మంది ఆకలితో అలమటిస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఎందుకు చనిపోవటంలా? ఒకానొక యోగ ప్రక్రియ ద్వారా అందరికీ ఆ సమానమైనటువంటి ఫుడ్ తాలూకు ఎనర్జీని డిస్ట్రిబ్యూట్ చేయగలిగేటువంటి ఒకానొక ప్రక్రియ మనకు తెలియకుండానే నడుస్తుంది. దాన్ని మనం ఊహ కూడా అందదు. So if a disciple is engaged in an import work and doesn't have time to look for food, the master eats for him. ఒక శిష్యుడు టైం లేకపోతే అతని కోసం ఈయన తిని ఆ ఎనర్జీని వాళ్ళకి పంపిణీ చేసేటువంటి కనుక ప్రక్రియ ఉంది. సో హిమ్ అండ్ ద డిసైపుల్ రిసీవ్స్ ది అడిక్వేట్ ఎనర్జీ. దిస్ ఈస్ ది హయ్యర్ డైమెన్షన్. అంటే జ్ఞానాన్ని సంపూర్ణంగా పొందినప్పుడు పొందేటువంటి ఒకానొక స్టేట్ అన్నమాట ఇది. దిస్ ఫార్ములా కెనాట్ యట్ బి అడాప్టెడ్ బై నాన్ ఇనిషియేట్స్. వాళ్ళకి ఇవేవి అర్థం కాదు. వెన్ ద షిఫ్ట్ ఆఫ్ అవర్ ఎంఫసిస్ ఫర్ ద మెటీరియల్ టు ద స్పిరిచువల్ ఫుడ్, వీఆర్ ఫుల్లీ విత్ స్పిరిచువల్ ఫుడ్. వీ డు నాట్ ఫీల్ హంగ్రీ. దట్ ఈస్ కాల్డ్ ఫాస్టింగ్, నాట్ abstaining food. అలా కాదు. engrossing with the universal soul and work relating to the plan. We do not desire to eat because the spiritual food nourishes us and satiates hunger. Yogis in the advanced stages secret drop and their higher throat centers larynx. ఇది ఎట్లా అంటే హిమాలయాల్లో తపస్సులు చేస్తారు చూసారా? ఆ తపస్సు చేసే వాళ్ళకి ఫుడ్ ఏమైనా ఉంటుందా? ఏముండదు. వాళ్ళు ఎట్లా సర్వైవ్ అవుతున్నారు అని అంటే, ఒక రకమైన దాన్ని ఏమంటారు, సోమరసం అంటారనమాట. వాళ్ళకి ఈ గొంతులో ఒక సాధన చేసేటప్పుడు ఒక డ్రాప్ పడుతుంది. ఆ ఒక్క డ్రాప్ పడితే వాళ్ళ కడుపు నిండిపోద్ది. డివైన్ ఒక డ్రాప్ను అట్లాగా పడేస్తాడనమాట. అది అడ్వాన్స్ స్టేజెస్లో ఆ థ్రోట్ సెంటర్లోకి పడుతుంది. అప్పుడు ఈ డ్రాప్ ఏమవుతుందనంటే, తనకి కావలసినటువంటి ఫుడ్ 6 monthsకి అందుద్ది. 6 నెలల వరకు అతనికి ఒక ఫుడ్ అక్కర్లా. అలా చేస్తూనే ఉంటాడు, అలా మెడిటేట్ చేస్తూనే ఉంటాడు. These facilities exist for those who work with the plan. అందరికీ కాదు ఇది. అది డివైన్ ప్లాన్లో భాగమై ఉండి వాళ్ళు అలా సాధన చేస్తూ ఉన్నప్పుడు ఒక ప్రత్యేకమైన కారణం కోసం వాళ్ళు చేస్తారు. అంటే యూనివర్సల్ పీస్. అప్పుడు ఇది జరుగుతుంది. వన్ కెనాట్ డిమాండ్ దెమ్. దే ఆర్ అకంప్లిష్డ్ డ్యూరింగ్ ది ప్రాసెస్ బై రియలైజింగ్ ది వర్డ్. ఇది ఎలా తెలిసింది మనకి? ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఇలాంటి ఒక ప్రక్రియ ఉంటుందని తెలిసింది. ఇంత చదువుకుంటే, ఒక మంత్రాన్ని డీటెయిల్డ్గా చదువుకుంటే, ఓ ఇలాంటి ప్రక్రియ నడుస్తుందన్నమాట భూమి మీద. దీనికోసం మనకి ఇంకెంత జ్ఞానం కావాలి, దీన్ని ఎలా నడిపించాలి, ఎట్లా చెయ్యాలి, అవన్నీ రకరకాల ఒక్క మంత్రంలో ఎన్ని డైమెన్షన్స్ని చెప్పగలం అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో రెగ్యులర్ ఇన్వకేషన్ ఆఫ్ ద వర్డ్ ఫస్ట్ causes purification of the throat center vishuddhi. The purification throat center enables the purification of three centers: solar plex, sacral, base center. Secondly, the awareness of man ascends to the etheric plane, the plane of gold light, invocates in incantations and chanting when pursued as per the science of mantra would cause the formation of the body of light within the body of flesh and blood. The throat center, the hunger satiates fluid, which is called soma. Thus, the hunger is met from the higher dimension than what the modern mundane man knows. Idi andarki telisedi kaadu. Let's become the stage of eating for others.
మనం ఇది నేర్చుకున్న తర్వాత మన నాలెడ్జ్ని అసిమిలేట్ చేసే పద్ధతి ఇంకొకరి కోసం తినేటువంటి ఒక ఆలోచన. ఒకవేళ అట్లా రాలేదు, ఇంకోళ్ళ కోసం తినేంత స్టేజ్ మన దగ్గర లేదు, అట్లా కాదు, ఇప్పుడు ఏం చేయాలి? పొట్ట పగిలిపోయేలా తింటాం ఒక్కొక్కసారి కదా, నచ్చి అది ఎక్కువ అయిపోయినా సరే కక్కుర్తి పడి మళ్ళీ దొరకదేమోనని తినేస్తాం. ఇక అట్ట తిరిగి ఇట తిరిగి సోడా దాగి ఏమండి ఈనో దాగి నా బీభత్సం చేస్తామా చేయవా? ఇప్పుడు మనం యోగా లైన్లో ఉన్నాం కాబట్టి ఎప్పుడైనా అట్లా జరిగితే జస్ట్ సిట్ డౌన్, ఓకే, కళ్ళు మూసుకుని ఓ పావు గంట సేపు ఈ ఫుడ్ తాలూకు ఎనర్జీ అంతా ఎవరైతే తినలేదో వాళ్ళకి సర్దుబాటు చేయి తండ్రి అని ప్రార్థిస్తూ కూర్చో, నీకు సెట్ అయిపోద్ది. అంత బాగుంటుంది, మళ్ళా కక్కుర్తి రాదు. మానవుడు దాదాపుగా వాడు చేసే తప్పులన్నీ ఎక్కడుంటాయి? కక్కుర్తితో ఉంటాయి. ఇది వన్ టైం ఎక్సెప్షన్ అమ్మగారు. పద్దాకులు చేయకూడదు. ఇదే కాదు నాన్న, చాలా వాటిని అట్టగే చేస్తాడు మానవుడు. ఆడు కక్కుర్తితోనే చేస్తాడు తప్ప నిజంగా ఆడికి అసలు అంత అవసరం కూడా ఉండదు. అందుకని ఏమంటున్నారు, ఈ డైమెన్షన్ మనకు తెలియవస్తుంది. లెట్స్ కమ్. Later comes the stage of eating for others. Of course, the whole process is the oversimplified for the moment. This is ఒక డీటెయిల్ అంతే. ఈ మంత్రాన్ని ఇంకా మనం గనక కాంటెంప్లేట్ చేస్తూ అంటే తెలుసుకుంటూ వెళ్తూ ఉంటే గనక చాలు, మనకి ఏ విజ్డమ్ వర్డ్ కావాలో, ఎలాంటి జ్ఞానం మనకి ఇవ్వాలో సరస్వతి ఇచ్చేస్తూ ఉంటుందంట. అందుకని ఈ మంత్రం చాలా కీలకమైంది. ప్రణవదేవి సరస్వతి వాజేబిర్ వాజిని. అందుకని గణపతి మంత్రం తర్వాత చూసారా, ఇదే చదువుతాము. అమ్మ ఏ జ్ఞానం ఇవ్వాలో, ఏ పటుత్వం ఇవ్వాలో అది ఇస్తుంది. అందుకని సరస్వతమ్మను మొట్టమొదటి పట్టుకున్నాం మనం. ఏనన్నా, ఇది ఇంతవరకు మనం ఈ కమెంటరీ కంప్లీట్ చేసాం. అదే మనకు తెలుగులో కూడా అట్లనే చదువుకున్నాం, తీసుకున్నాం. అంటే సప్త వ్యాహృతులు అవన్నీ చదువుకున్నాము. చివరిది మాత్రం వాజం, అంటే ఆ వాజం అంటే వేగం అనుకున్నాం కదా, ఎక్కడ చెప్పాము. వాజం అనగా అన్నము, ఆహారం. సారీ, వాజం అనగా అన్నము, ఆహారము స్వీకరించి ఇముడ్చుకొనగలిగినటువంటి శక్తి కూడా సరస్వతి యొక్క స్వరూపము. రాసుకున్నట్టున్నాం లేదా? పోలండి, వినండి. వాక్కు శాస్త్రాది జ్ఞానమును ఇముడ్చుకొనుటయు సృష్టి జీవుల ఆహారములను స్వీకరించి పెరుగుటయు వాజమనబడును. ఇప్పుడు ఈ అన్నం మనం తింటున్నామా, మనల్ని అన్నం తింటుందా? మనం అన్నం తింటున్నట్లుగా అనిపిస్తుంది. అన్నమే మనల్ని తింటుంది. అలా అలా తింటుంది కాబట్టి మనం పెరుగుతున్నాం. నువ్వు అన్నం తినాలని ట్రై చెయ్యి, దొరకదు. అది తినాలనుకుంటే అది పట్టుకొస్తుంది నీ దగ్గరికి ఫుడ్. అదంతే మరి, రివర్సే ఎప్పుడు. యోగం ఈజ్ ఆల్వేస్ రివర్స్. అప్పుడే అర్థం అవుద్ది. వాజం అంటే ఏంటి అనుకున్నాం? వాక్కులు. ఈ వాక్కులు మాట్లాడుతూ ఉంటే ఆ అన్నం తాలూకు విషయం మనకు అర్థమవుతూ ఉంటుంది. మొట్టమొదటి మనం తినేస్తూ ఉంటాం ఎక్కువ. బాగా తింటే తప్ప అక్కడ పూజారి గారు, అర్చక స్వాముల వారు గట్టిగా మంత్రం చెప్పలేడు. మరి పప్పు నెయ్యి తినేది ఎందుకళ్ళు? గట్టిగా మంత్రం చెప్పడానికే. కానీ గట్టిగా మంత్రం చెప్పడానికని మాత్రమే వాళ్ళకు తెలుసు, అంతకంటే బియాండ్ తెలియదు. హియర్ ఆ యోగా లైన్ తెలిసినప్పుడు, నేను ఎప్పుడైతే జ్ఞానం తాలూకు విషయాలను తెలుసుకుంటున్నానో, దాన్ని నేను డైజెస్ట్ చేసుకుంటున్నప్పుడు నాకు ఎక్కువ ఫుడ్ అవసరం లేదని తెలుస్తుంది. అంత ఫుడ్ తినవలసిన అవసరం లేదని తెలుస్తుంది. ఎందుకని జ్ఞానం పరిమళిస్తుంది అక్కడ. జ్ఞానం ఎప్పుడైతే ఎసిమిలేట్ చేస్తూ ఉంటామో మన తాలూకు ఫుడ్ తగ్గిపోతా ఉంటుంది.
అప్పుడేమవుతుంది, అప్పుడు మనకేం తెలుస్తుంది ఫుడ్ తగ్గిపోతున్నప్పుడు? ఓహో! మనం ఫుడ్ తింటున్నాం అని అనుకుంటున్నాం కానీ కాదు. ఫుడ్డే మనల్ని తింటుంది. కాబట్టి నేనింత ఎదిగాను. ఇప్పుడెందుకు తింటలేదు? ఇప్పుడు తినవలసిన అవసరం లేదు. ఎందుకని? జ్ఞానం వచ్చింది. తపస్సు అనే ప్రక్రియ జరుగుతుంది. నేను ఒకవేళ తిన్నా కూడా ఈ ఎనర్జీని ఇంకొకరికి డిస్ట్రిబ్యూట్ కావాల్సినటువంటి జ్ఞానం వచ్చింది. కాబట్టి కదా చేస్తున్నాను. అంతా జ్ఞానంతోనే ఉన్నది. ఆ జ్ఞానంని మీ మైండ్ ఎంత సింపుల్ అయితే అంత ఫాస్ట్‌గా అర్థమవుద్ది. సో, సరస్వతి ఎలా ఉన్నది? ఒక అన్నము, ఆహారము అది స్వీకరించుకొని ఇమిడ్చుకునేటువంటి శక్తియే కాకుండా వాక్‌లో ఉన్నటువంటి శాస్త్రాల్ని ఇముడ్చుకొని సృష్టి జీవుల ఆహారమును స్వీకరించుచు పెరుగు పెరుగుటయు వాజమనబడును. ఆ సృష్టి జీవుల ఆహారమును స్వీకరించి పెరుగుటయు వాజమనబడును. ఈ 2 జిహ్వ సహాయములనే జరుగును. అంటే ఈ 2 కూడా చాలా ఒ అదే అదే నాలుక మీద 2 విషయాలు జరుగుతున్నాయి. అది ఈ 2ను జిహ్వ సహాయముననే జరుగుచున్నది. కనుక ఈ 2 రూపములైన తన వేగములతో మమ్ములను సరస్వతి రక్షించునుగాక. ఇప్పుడు వాజం అంటే 2 అర్థమైనయా? ఒకటి వాక్కు, ఇంకొకటి అన్నము. 2 ఒకే నాలుకతో జరుగుతున్నాయి. ఎప్పుడైతే వాక్కు తాలూకు విషయం అర్థమవుతుందో ఆటోమేటిక్‌గా మన ఫుడ్ తాలూకు విషయాలు చాలా తక్కువైపోతాయి. ఇక్కడ జ్ఞానమే ఉంది. జ్ఞానం అంటే ఎవరు? భగవానుడే. భగవానుడికి ఇంకో పేరేంటి? జ్ఞానము. ఆ జ్ఞానం ఎప్పుడైతే పడిపోయిందో వీడికి, ఇక ప్రత్యేకంగా ఫుడ్ అక్కర్లేదు. ఒక్కసారి ఎప్పుడో ఒక 6 నెలలకు ఒకసారి ఒక డ్రాప్ ఏస్తాడు. ఎక్కడ? గొంతులో. నువ్వు తపస్సు చేస్తూ ఉంటే. అంతే. ఆడికి 6 నెలల పాటు ఫుడ్ అక్కర్లేదు. అట్ట తపస్సు చేస్తూనే ఉంటాడు. అది చెప్తుంది ఈ మంత్రం. ఇంకా మన తాలూకు 7 కోశాలు అవన్నీ తెలుసుకున్నామే. దాంట్లో ఉన్నటువంటి 8 సంఖ్య అంటే బియాండ్ 8 అని చెప్పుకుంటున్నాం కాబట్టి దాని సిగ్నిఫికెన్స్‌ని తెలుసుకుందాం. అంతేగమ్మా? సో, వి కంప్లీటెడ్ దిస్ మంత్ర. మనం 5వ మంత్రానికి వెళ్ళిపోదాం నెక్స్ట్ క్లాస్‌లో. అంతేనమ్మా? ఆ సంకీర్తన ఒక్కసారి ఇది చేసేయండి. ప్రాక్టీస్ చేసేయండి. కొంచెం బాగుంటుంది. కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏమ్మా? రైట్. లీవ్ చేసేద్దాం. ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి, పర్వాలేదు. అమ్మా, ఒక్క క్వశ్చన్ అమ్మా. ఇందాక ఆ! మీరు ఆ! ఉత్సవం అని ఒక వర్డ్ చెప్పారు. ఆ! ఆ! ఉత్ అంటే పైకి అన్నారు. పైకి. మిగిలినవి కూడా చెప్తారా ఆ 2? అంతే. అంతే. ఉత్ అంటే పైకి నాన్న. సవము అంటే జరుపునది. ఓకే. ఆ! పైకి తీసుకువెళ్ళునది. అందుకని ఇట్స్ ది అప్‌లిఫ్ట్‌మెంట్ ఆఫ్ సోల్ అని చెప్తాం ఉత్సవం అంటే. ఓకే. ఆ! తల్లి. అంతేనమ్మా? తల్లి పిలిచిరారా శిల్పమ్మ. అమ్మగారు నేను వీడియో కాల్ చేయమంటారండి? ఇది అంటే రికార్డింగ్ నడుస్తుంది కదా! ఓహో! అవునా? రికార్డింగ్ నడుస్తదా? అవునప్పుడు ఎలా చేయాలా? దీంట్లోనే చేయొచ్చా? నేను మీ ఫోన్‌కి అయ్యగారి ఫోన్‌కి చేస్తాను. వాట్సాప్ చేస్తాను. సరే. సరే. చెప్తానైతే. ఓకే తల్లి. ఉంటున్నా మరి? ఓకే అమ్మగారు. సుధీర్ బాబు. ఆ. బాబుకి అరటిపండు, ఆరెంజ్, యాపిల్ మానేసేశారు. మానేసాం అమ్మగారు. బెటర్‌గా అనిపిస్తోంది అవును. వాడికి. అవును. ఇక కరెక్ట్‌గా ఉంది. ఇక వాడికి ఎప్పుడైనా తినండి తప్ప అదే పనిగా బనానా గాని, అవి గాని అవాయిడ్ చేసేయాల్సిందే. అమ్మా! బనానా, యాపిల్ తీసేసామా కంప్లీట్‌గా. కొంచెం ఆరెంజ్ గుడ్. ఎప్పుడన్నా అడుగుతాడు. పర్లేదు. తినేలే. ఓకే. కొంచెం ఎప్పుడన్నా పర్వాలేదు కానీ ఆరెంజ్ అంత ట్రబుల్ కాదు కానీ యాపిల్, బనానా 100% తీసేసాము. ఓకే. అంతే. అదే. నేనొచ్చిన తర్వాత నీ బాబుకి మెడిసిన్ ఏసేస్తా. ఏనాన్న? ఓకే అమ్మగారు. నమస్తే అతల్లి. జై శ్రీ వెంకటేశ. జై శ్రీ హనుమాన్. నమస్తే అతల్లి. మాస్టర్స్ కైండ్ గ్రేస్ అమ్మా. మాస్టర్స్ కైండ్ గ్రేస్.